నిన్నటి వీడియోలో కుశనాభునికి 100 మంది కుమార్తెలు, వాళ్ళు చాలా అందంగా ఉంటారు. అయితే వాళ్ళని చూసి వాయుదేవుడు నన్ను పెళ్లి చేసుకోండి అని అడిగినప్పుడు వాళ్ళు తిరస్కరించారు కాబట్టి వాళ్ళ మీద కోపంతో వాయుదేవుడు వాళ్ళని శపిస్తాడని, అయితే సౌందర్యంగా ఉన్న వీళ్ళు వికార రూపంలోనికి వచ్చేస్తారని, అలా వికార రూపంలోనికి మారిన 100 మందిని కూడా బ్రహ్మదత్తుడు అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటాడని, పెళ్లి చేసుకున్న వెంటనే వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ సౌందర్యవంతమైన శరీరాన్ని పొందుతారని మనం చెప్పుకున్నాం కదండి నిన్నటి వీడియోలో. ఈరోజు వీడియోలో దాని కంటిన్యూషన్ అనేది చూసేద్దాం. హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు రోజెస్ కాలం. ఈరోజు వీడియోలో వచ్చేసి గాది పుట్టుక గురించి అయితే చెప్పుకుందామండి. ఇవన్నీ కూడా రామలక్ష్మణులు మిథిలా నగరానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఆగుతారు కదా, అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణునికి చెబుతున్న కథలండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, సరేనా? కుశనాభుడికి 100 మంది కుమార్తెలు కదా, పుత్రులు అస్సలు లేరు. సో పుత్ర సంతానం లేకపోవడం వలన పుత్రకామేష్టి యాగం చెయ్యాలి అనుకున్నాడు కుశనాభుడు. ఘృతాచి దంపతులకు గాది జన్మించాడు. కుశనాభుడి భార్య పేరు ఘృతాచి. సో కుశనాభుడు ఘృతాచి దంపతులకు గాది జన్మించాడు. అతనికి విశ్వామిత్రుడు జన్మించాడు. కుశవంశంలో పుట్టినందున కౌశికుడు అయ్యాడు. కుశనాభుడికి సత్యవతి అనే పేరు గల ఒక అక్క ఉంది. ఆమె భర్త రుచీకుడు. భర్తతో పాటు ఆమె సశరీరంగా స్వర్గానికి వెళ్ళింది. ఆమె పేరుతోనే ఇక్కడ కౌశికి నది ప్రవహిస్తుంది. విశ్వామిత్రుడు అందుకే ఈ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఆ రాత్రి వారందరూ కూడా సోనా నది తీరంలో విశ్రమించారు. తెల్లవారిన తరువాత వారు కొంత దూరం ప్రయాణించి గంగా తీరానికి చేరుకుని అక్కడ స్నానాలు చేసి పితృతర్పణాలు వదిలారు. స్నానాలన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రశాంతంగా ఉన్న గంగానదిని చూస్తూ ఉన్న రామలక్ష్మణుని చూసి విశ్వామిత్రుడు గంగానది పుట్టుక అనేది ఎలా జరిగిందని చెబుతూ ఉన్నాడనమాట. పర్వతాలలో హిమాలయం శ్రేష్టమైనది అంటే హిమవంతుడు మేరు పర్వతం కుమార్తె అయిన మేనను వివాహం చేసుకుని ఆమె ద్వారా 2 కుమార్తెలను కన్నాడు. పెద్ద కుమార్తె గంగాదేవి, రెండవ కుమార్తె ఉమాదేవి. పెద్ద కుమార్తె గంగను దేవతల కోరిక మీద ముల్లోకాల క్షేమం కోసం వారితో పంపించాడు. ఇక చిన్న కుమార్తె ఉమాదేవి గురించి చెప్పుకోవాల్సి వస్తే, పూర్వం శివుడు పార్వతిని వివాహం చేసుకుని ఆమెతో 100 సంవత్సరాలు రతిక్రీడలో కాలం గడిపాడు. అయినా వారికి సంతానం కలగలేదు. అయినా శివుని యొక్క తేజస్సుతో పార్వతికి సంతానం కలిగితే ఆ తేజస్సును భూదేవి తప్ప ఏ లోకాలు భరించలేవు. ఈ విషయం తెలుసుకున్న దేవతలు పరమేశ్వరుని ప్రార్థించి లోకాలను రక్షించమన్నారు. దానికి శివుడు అంగీకరించాడు. కానీ పార్వతికి సంతానం లేకుండా చేసినందుకు కోపం వచ్చింది. దేవతలకు వారి భార్యల ద్వారా సంతానం కలగకూడదని శపించింది. అదేవిధంగా భూదేవిని కూడా చాలా మందికి భార్యగా ఉంటావని కూడా శపించింది. తరువాత పార్వతీ పరమేశ్వరులు తపస్సు చేసుకోవడానికి హిమవత్ పర్వతం మీదకి వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిన తరువాతే కార్తికేయుడి జననం అనేది జరుగుతుంది. అప్పటి వరకు దేవతల సైన్యానికి సేనాధిపతి లేడు. దేవతలు అందుకోసం బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మ గంగకు అగ్నిదేవుడి వల్ల పుత్రుడు కలుగుతాడు, అతడే మీకు సేనాధిపతి అవుతాడు అని అంతర్ధానమయ్యాడు. అప్పుడు దేవతలు శివుడు వీర్యాన్ని గంగాదేవి గర్భంలో ఉంచమని అగ్నిదేవుణ్ణి కోరుతారు. కానీ గంగాదేవి శివుడు వీర్యాన్ని స్వీకరించడానికి అంగీకరించలేదు. అప్పుడు దేవతలు అగ్నిదేవుడితో వాయుదేవుని సహాయంతో శివుని తేజస్సును రెల్లుగడ్డి మీద ఉంచమని చెప్పారు. కుమారస్వామి అక్కడే జన్మించాడు. దేవతలందరూ ఆ బాలుడికి పాలు ఇవ్వమని 6 కృత్తికలను కోరారు. 6 కృత్తికలు పాలిచ్చి పెంచడం చేత ఆయనను కార్తికేయుడు అని పిలుస్తారు. అలాగే ఆయనను కుమారస్వామి, షణ్ముఖుడు కూడా పిలుస్తారు. అగ్నిపుత్రుడు కూడా అయ్యాడు. శరవణునిగా కూడా పేరు పొందాడు. దేవతలకు సేనాధిపతి కూడా అయ్యాడు. ఈ విధంగా కార్తికేయుని జననం అనేది సంభవించింది. తరువాత విశ్వామిత్రుడు రామునితో సగర చక్రవర్తి గురించి వివరిస్తున్నాడు. పూర్వం అయోధ్య నగరాన్ని సగరుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకి 2 భార్యలు. పెద్ద భార్య పేరు కేశిని, రెండవ భార్య పేరు సుమతి. కేశిని విదర్భరాజు యొక్క కుమార్తె, ఎప్పుడూ సత్యమే పలుకుతుంది. సుమతి అరిష్టనేమి అనే రాజు యొక్క కూతురు.
ఆమె సోదరుడు సుపర్ణుడు అంటే గరుత్మంతుడు. సగరుడికి సంతానం లేదు. అందుచేత తన భార్యను తీసుకుని హిమాలయాలకు వెళ్ళి అక్కడ ప్రసవరణ పర్వతంపై భృగు మహర్షిని ఆరాధిస్తూ 100 సంవత్సరాలు తపస్సు చేసిన తరువాత భృగు మహర్షి వారి తపస్సుకు మెచ్చి ఒక భార్య యందు వంశానికి ఇవన్నీ తెచ్చే కొడుకు పుడతాడు. రెండో భార్య యందు బలవంతుడైన 60,000 మంది పుత్రులు పుడతారు అని వరం ప్రసాదించాడు. 2 భార్యలు ఆనందంతో ఎవరికి ఒక కొడుకు పుడతాడు, ఎవరికి ఎక్కువ మంది కొడుకులు పుడతారో చెప్పవలసిందిగా కోరారు. భృగు మహర్షి మీరే చెప్పండి అని చెప్పాడు. పెద్ద భార్య కేశిని వంశోద్ధారకుడని, చిన్న భార్య సుమతికి 60,000 మంది కొడుకులు కావాలని కోరుకున్నారు. మీరు కోరుకున్నట్లుగానే పెద్ద భార్య అయిన కేశినికి వంశోద్ధారకుడిని, చిన్న భార్య సుమతికి 60,000 మంది కొడుకులని పుడతారు అని చెప్పి ఆయన అదృశ్యమయ్యారు. ఈరోజు స్టోరీ వచ్చేసి ఎక్కడితో అయితే స్టాప్ చేస్తున్నానండి. మనకున్న తక్కువ వ్యవధిలో ఇంతవరకు మాత్రమే చెప్పుకోగలిగాం. మిగిలిన స్టోరీ అనేది రేపటి వీడియోలో కంటిన్యూషన్ చేద్దాం. అండ్ మీరు నా వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నారంటే నా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నిజంగా నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.